ఇదే అమ్మోనియం నైట్రేట్ వాజ్ యూస్డ్ యూఎస్లో ఓక్లహామా బాంబింగ్ అని జరిగింది, మీరు గూగుల్ చేసుకోవచ్చు. 9/11 కన్నా చాలా ముందు ఒక అమెరికన్ సిటిజన్ ఒక ట్రక్లో 2,300 కిలోలు నైట్రేట్ పెట్టేసి తీసుకొచ్చి బిల్డింగ్ కింద తీసుకొచ్చి పేల్చారు. ఎక్కువ మంది చనిపోలేదు, ఎందుకంటే బిల్డింగ్ ఆ ఇంపాక్ట్ తీసుకుంది మొత్తం. అదే ఓపెన్ ఏరియాలో కొడితే ఒక పక్కన అందరు పోతారు. ఈ కేసులో చూడండి, యూ కెన్ గూగుల్ ఇట్, నిన్న పట్టుకున్న దాంట్లో 2,600 కిలోలు ఉన్నాయి. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు ద ఓక్లహామా బాంబింగ్. సో మీకు ఇంపాక్ట్ దాంతో తెలుసు. ఈ ఉగ్రదాడులు ఎక్కువ నవంబర్ మంత్ లోనే చూస్ చేసుకుంటుంటారు, ఏమైనా లాజిక్? అట్లేం లేదండి, ఇప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మీరు 26/11 జరిగిందని చెప్పి అది 9/11 జరిగింది, అదంతా కోఇన్సిడెన్స్. మీకు జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఎప్పుడు జరిగిందండి, కోయంబత్తూర్ బ్లాస్ట్ ఎప్పుడు జరిగింది, అద్వానీ గారు ర్యాలీ అడ్రస్ చేసినప్పుడు 50 మంది చనిపోయారు అప్పుడు. అది కాకుండా మీరు బెంగళూరు బ్లాస్ట్ జరిగింది, దానికన్నా ముందు ముంబై బ్లాస్ట్ జరిగింది. అది ముంబై 26/11 కన్నా ముంబై ట్రైన్ బ్లాస్ట్ జరిగింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబు పెట్టారు, మీకు గుర్తుంటుంది. అదంతా నవంబర్ కాదు. సో దెర్ ఈస్ అ కోఇన్సిడెన్స్ సమ్వేర్. కానీ నవంబర్ మంచి రోజు, నవంబర్ మంచి నెల కాదు. దాన్ని వీళ్ళకి ఏంటంటే టెర్రరిస్ట్కి ఇంగ్లీష్లో అంటారు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ హట్ బి లక్కీ ఆల్ ద టైమ్. ఒక్కసారి కూడా వాళ్ళ చేతి నుంచి చిన్న తప్పు నిన్న జరిగింది అదే కదా. వాళ్ళు అదే టైంలో ఈ 4వ వ్యక్తిని పికప్ చేసుకుంటే నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ జరగకపోతుండే. కానీ వాళ్ళు ఆయన ట్రేస్ చేసి వచ్చేదాకా ఆ ఇంటి నుంచి పారిపోయింది. వాడు తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు, ఇంట్లో ఉంటే నన్ను కూడా వేసుకుంటారని చెప్పి. దానికోసం వాడు పాసిబ్లీ 3 గంటలు తిరిగాడంట ఆ కార్ వేసుకొని. చాలా చోట్ల సీసీటీవీలో కనిపిస్తుంది ఆ కార్ అది. సో డెఫినెట్గా హీ వాజ్ అండర్ ప్యానిక్. నన్ను పట్టుకుంటే నన్ను కొడతారు, చంపేస్తారు వీళ్ళు పోలీసులు, 3rd degree మెథడ్ యూజ్ చేస్తారు, నేను ఉండలేకపోతాను, అంత మెంటల్ టఫ్నెస్ లేకుండేమో ఆయన. సో పారిపోయారు, లాస్ట్లో బాంబ్ బ్లాస్ట్ చేశారు. సో బేసిక్ లెసన్ ఏంటంటే దీంట్లో ఒకటి, యాజ్ అ సిటిజన్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్నీ అజిత్ దోవల్ గారు చూసుకోవాలి, అన్నీ మోదీ గారు చూసుకోవాలి, అన్నీ అమిత్ షా గారు చూసుకోవాలంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ అమిత్ షా గారు వెళ్ళి రోడ్డు మీద నిలబడలేరు కదా, ఎవరికి వాళ్ళకి పని ఇచ్చారు, వాళ్ళు చేయాల్సిందే. ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు చట్టు తిప్పి హైదరాబాద్కి అటాచ్ అయి ఉంటాయి, ఎందుకంటారు? మా దగ్గర కేరళలో కూడా అదే అంటారండి. మా వైపు ఎక్కడైనా బ్లాస్ట్ జరిగితే కేరళ వాళ్ళు దొరుకుతారు దాంట్లో అంటారు. అది కూడా అక్కడ కూడా నిజమే అది. కానీ అది దట్ ఈస్ నాట్ ద బేసిక్. అంటే ఎక్కడో ఉంటుంది కనెక్షన్ ఎక్కడో. కానీ ఈ కేసులో స్పెసిఫిక్లీ దిస్ వాజ్ అ కాశ్మీరీ కనెక్షన్. వీరు 4 కాశ్మీరీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అంటే కాశ్మీర్ నుంచి మెడికల్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ అనమాట. మిగతా చాలా చోట్ల ఎందుకంటే వాళ్ళ కోటా ఉంది, వాళ్ళకి మెడికల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో కాశ్మీరీ స్టూడెంట్స్కి కోటా ఉంది ఒకటి స్పెషల్గా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి యూజువలీ వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి ఉగ్రవాదం నడుస్తుంది, వాళ్ళకి ఛాన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి వాళ్ళకి ఒక రిజర్వేషన్ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్కి ఇస్తారు. అట్లనే సేమ్ థింగ్. అట్లనే ఇది కూడా ఇట్స్ నాట్ క్యాస్ట్ బేస్డ్, రీజన్ బేస్డ్ రిజర్వేషన్ అది. సో అట్లాంటి దాంట్లో వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారు, కానీ చదువుకోవడానికి బదులు ఇట్లాంటి పనులు చేస్తారు. దీంతో ఏమవుతుందంటే, దీని ముందు మనం డిస్కస్ చేసినట్లయితే నార్మల్ స్టూడెంట్ కూడా కాశ్మీరీ స్టూడెంట్ని ఇప్పుడు చాలా డౌట్గా చూసుకుంటారు. దీనికన్నా ముందు ఒకసారి ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ ఇన్ రాజస్థాన్ అనుకుంటాను, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిన తర్వాత ఇండియా ఓడిపోయినప్పుడు ఈ కాశ్మీరీ స్టూడెంట్స్ పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగన్స్ రేజ్ చేసినారు. పెద్ద గొడవ అయింది, వాళ్ళని కొట్టారు, అది ఇది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళని రిటర్న్ పంపించేశారు జమ్మూ కాశ్మీర్. ఈ వీళ్ళది లాజిక్ ఒక సెక్షన్ ఆఫ్ ద పబ్లిక్, ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో డెవలప్మెంట్ చూశారు. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ వెళ్తుంది, ముందు ఏం లేకుండే డెవలప్మెంట్. కాశ్మీర్ చెనాబ్ బ్రిడ్జ్ కట్టాం, డెవలప్మెంట్ చాలా మట్టుకు ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత కూడా నడుస్తుంది. కానీ వీళ్ళకి ఇప్పుడు కూడా ఒక ఇస్లామిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఒకటి వచ్చేసింది, ఎస్పెషలీ అక్కడి నుంచి వచ్చే బ్రెయిన్ వాషింగ్, అక్కడి నుంచి వచ్చే ఏజెంట్స్. ఇప్పుడు ఈ పట్టుకున్న ఒక ఆయన ఫోన్ నుంచి 400 మంది పాకిస్తానీ నంబర్స్ వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి దొరికింది, ఆలోచించండి. సో న్యాచురల్లీ ఎక్కడో నడుస్తుంది ఇదంతా, ఏదో గ్రూప్లో చాట్లో ఇది బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. చేరాదు, నువ్వు చేస్తే మొత్తం పైన హూర్లు కూర్చున్నారు, అక్కడ వెళ్ళొచ్చు, అది ఇదని చెప్పి అదే జరిగింది ఇప్పుడు కూడా. సో ఎడ్యుకేటెడ్ వైట్ కాలర్ క్రైమ్ ఇస్ చాలా పెద్ద వరి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి కాలేజ్లో, అదే చెప్పాను నేను, ప్రతి కాలేజ్లో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి మెడికల్ కాలేజ్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కాశ్మీరీ స్టూడెంట్స్ అనగానే రెడ్ ఫ్లాగ్ రేస్ అవుతుంది. అది ఇట్స్ అ సాడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడి జరిగితే ఊరుకునేది లేదని మోడీ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు భారత్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా దీనికి? దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మనం ఇంగ్లీష్లో అంటాం నీ జర్క్ రియాక్షన్ అంటాం. వాడు నన్ను కొట్టి నేను వాడిని కొడతా అంటే అంత కాదు. యూ షుడ్ థింక్ కూల్లీ. వాడు నన్ను ఎందుకు కొట్టాడు, వాడు కొట్టిన దానికి ఏమైనా లాజిక్ ఉందా, వాడు కావాలని చేసిండా, లేదు ఏదో ఎమోషనల్ చేసిండా అని.
ఇప్పుడు ఈ దాడిలో కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్ పాకిస్తాన్ వైపు ఒక లింక్ ప్రూవ్ చేస్తే వీ కెన్ టేక్ యాక్షన్. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలని లేదు. మనం వింటూనుంటాం వారానికి అన్నోన్ మెన్ వెళ్ళి ఎవడో చంపేశాడు టెర్రరిస్ట్ అని. అక్కడ మన దగ్గర చాలా అన్నోన్ మెన్ ఉన్నారు పాకిస్తాన్, వాళ్ళు చూసుకుంటారు పనులంతా, మనం చేయక్కర్లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు యుద్ధం ఉండదు. ఇదంతా అంటే సామాన్య ప్రజలను టార్గెట్ చేశారు ఉగ్రముఖులు. కరెక్ట్, అది సామాన్య చాలా భయంకరమైన విషయం. సామాన్యులకి వాళ్ళే అంటే ఇప్పుడు కొంతమంది లక్షల్లో జనాల్ని చంపేయాలి అన్న ఒక టార్గెట్ ఇక్కడ కనిపిస్తోంది మనకి. ఉంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పబ్లిసిటీ, టెర్రరిస్ట్కి ఏం కావాలి? పబ్లిసిటీ. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి నేను అన్ని ఛానళ్ళు అన్ని దాంట్లో ఇదే వస్తుంది పిక్చర్, ఇదే వీడియోలు తిరుగుతుంది, వాళ్ళకి అదే కావాలి. మీరు ఆ కెమెరాలు అక్కడ తీసేసేయండి, కెమెరా బ్యాన్, నో కవరేజ్. ఇజ్రాయెల్ యూజ్ చేస్తారు ఈ ఫిలాసఫీ. వాళ్ళు అసలు కవరేజ్ అలౌ చేయరు. వాడు టెర్రరిస్ట్ కూడా తెలియదు అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడేంటి వాళ్ళకి మొత్తం అక్కడ పాకిస్తాన్లోకి వచ్చి మనం 26/11 టైంలో చూసాం, లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు మన ఛానల్స్. అక్కడ కూర్చుని హ్యాండ్లర్స్ తెలిసిపోతుంది ఏం జరుగుతుందని. మీరు ఆ కెమెరా తీసేసేయండి అక్కడి నుంచి, అప్పుడు చూడండి ఎవరు కనిపించదు మీకు. అది ఈవెన్ మన పొలిటీషియన్స్ కూడా అంతే. ఇప్పుడు ఇందిరా పార్క్లో ధర్నా పెట్టి ఒక కెమెరా పెట్టకపోతే ఒక్కడు రాడు. కెమెరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ధర్నా స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలకు తెలియడం అనేది ఇంకోటి. ప్రజలకు తెలియాల్సింది వాళ్ళకి తెలియాల్సిందే చెప్పాలి, దానికి ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రజలను అప్రమత్తం చేయాలి. అది ఇటువంటి వాటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్త వహించాలి అన్న, వాళ్ళు కాపాడేయాలన్నా మీడియా చాలా ఉపయోగపడుతుంది. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలుసు. సో ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది కదా. ఉంది. ఇప్పుడు మీరు కాచిగూడ స్టేషన్కి వెళ్ళారండి, ఒక 1000 మంది అని ఎంటర్ అవుతారు. దగ్గర సికింద్రాబాద్ స్టేషన్, అక్కడ ఒక బ్యాగేజ్ స్కానర్ అని చూసారు ఎప్పుడైనా? ఉంది, పక్కన ఉంది. అది ఎవడు పట్టించుకోడు దాన్ని. ఇప్పుడు చూడు, నెక్స్ట్ 1 వీక్ ఫుల్ బ్యాగేజ్ స్కానింగ్ నడుస్తుంది. ఒక 1000 మంది ఉంటారు లైన్లో, ఒక్క మిషన్ ఉంది, ఆ ట్రైనే మిస్ అయిపోతుంది. మీరు ఎవరిని తిడతారు? సెక్యూరిటీ అని తిడతారు. మీకు పని లేదా, మా బ్యాగేజ్ ఏంటి, అది ఇది అని చెప్పేసి కొట్లాడతారు. మనకు ఆ కల్చర్ లేదన్నమాట. ఒక అర్ధగంట ముందు వద్దాం, స్కానింగ్ చేయించుకుందాం. ఎయిర్పోర్ట్లో ఎన్నో చేయించుకుంటారు, అక్కడ కొట్లాడతారా? అప్పుడు ఇక్కడ కూడా మనం మిషన్స్ పెంచుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇస్ నీడెడ్. పెంచుకొని కల్చర్ ఉండాలి. ఒక వారం వాడుకున్న తర్వాత దాన్ని పక్కన పడేయడం కాదు. అదే జరుగుతుంది మన దగ్గర. అక్కడ మన కర్నూలు బస్ డిజాస్టర్ జరిగిన తర్వాత ఒక వారం ఏం చెకింగ్ ఉండే కుకట్పల్లిలో, ఇక్కడ గచ్చిబౌలి వైపు, అక్కడ మెహదీపట్నం వైపు ఫుల్ చెకింగ్. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నాడు? ఒక్కడు కనిపించడు మీకు. అయిపోయింది కదా. టెలివిజన్ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేడు. ఇప్పుడు చెకింగ్ లేదు, ఏం లేదు, బస్సులు అట్లనే నడుస్తుంది. నెక్స్ట్ ట్రాజడీ వచ్చేదాకా అదే నడుస్తుంది, అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు స్నిఫర్ డాగ్స్ అది ఇది బ్యాగ్లు ఓపెన్ చేయడం, చెక్ చేయడం, టెలివిజన్ వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, అందరు హ్యాపీ, మేము సెక్యూర్ అయిపోయినాం అనుకుంటారు. కాదు, సెక్యూర్ ఎప్పుడైతుందంటే ఆ కల్చర్ ఉండాలి. ఒకటి మనకు ఒక బ్యాగ్ కనిపించింది, ఒక కార్నర్లో బ్యాగ్ పడింది రైల్వే స్టేషన్లో, చాలాసేపటి నుంచి ఆ బ్యాగ్ ఎక్కడుంది, ఎవరు ఓనర్ కనిపించట్లేదు అంటే మీరు వెళ్ళే వరకు చెప్తారు, మన పని లేదా, పోలీసు చెప్తే మళ్ళీ ఆడు పోలీసు నా అడ్రస్ తీసుకుంటాడు, నన్ను రమ్మంటాడు, నేను ఓన్లే. అది ఎవరు వెంటనే పోలీసులు కూడా స్పందిస్తారా? అది డిఫరెంట్. స్పందిస్తారా లేదా అనేది ఇంకో మాట. కానీ మీరేం చేశారని క్వశ్చన్. అది మీరు చెప్పిన తర్వాత పోలీసు స్పందించకపోతే చాలా ఉన్నాయి రూట్స్. మన సోషల్ మీడియా ఉన్న అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు నేను చేస్తుంటాను అట్లాంటి పనులన్నీ. నాకు ఏది కనిపించినా కానీ నేను వీడియో తీసి ఫోటో తీసుకు వేసేస్తాను. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కనిపిస్తే చేస్తాను. అందరు ఏసీపీలు నాకు తెలుసు, ట్రాఫిక్ ఏసీపీలు సిటీలో. ఎవరో ట్రాఫిక్ జామ్ కనిపి వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను, సార్ ఇక్కడ జామ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ మీద నిన్న కార్ ఫెయిల్ అయింది. వాళ్ళు పాపం పంపిస్తారు, లేకుంటే వాళ్ళకి తెలియదు కదా. అన్ని ప్లేసెస్లో వాళ్ళ మనుషులు ఉండరు కదా. సో వీఆర్ ఆల్సో, మనకు కూడా సెక్యూరిటీ కల్చర్ ఉండాలి. అదే తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.